మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. వేకువజామున మాటలు వింటున్న మీరు దీవించబడాలి. ముగింపులో మీ కొరకు ఒక ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఏకీభవించి మీ పనులను మొదలుపెట్టండి. సమస్తము మీకు దీవెనకరంగా ఉంటుందని ఓ సేవకుడుగా ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటో తెలుసా? నిశ్చయముగా నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఎల్లప్పుడూ దేవుని కృప నీకు సమృద్ధిగా ఉండాలి. ఈ మాట క్రైస్తవులు ఎక్కువగా చెబుతారులే, బైబిల్లో ఎక్కువగా మాటలు ఉంటాయిలే అని అనుకునేవాడు లేకపోలేదు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో వెండుంటే కొంతకాలం, బండుంటే కొన్ని రోజులు, ఆస్తి ఉంటే కొంత తరాలు, కానీ జీవితంలో నిన్ను క్షేమంగాను దీవెనకరంగాను ఆరోగ్యకరంగాను నీ కుటుంబం సంతోషభరితంగా ఉండాలి అంటే నీకు అవసరమైంది చలనం లేనిది, మార్పు లేనిది దేవుని కృప. దేవుని కృప ఒక్కటి నీ మీద నిలబడితే నీవు జీవించినంత కాలం ఒడిదుడుకులు వచ్చినా స్థిరంగానే ఉంటావు, తుఫానులు వచ్చినా కాపాడబడతావు, రోగాలు వచ్చినా విడుదల పొందుతావు, సమస్యలు వచ్చినా కన్నీళ్లు కాగిపోతాయి. కారణం ఏంటంటే కృప నీ మీద ఆవరించింది. ఆ కృప ఎంతగా ఉండాలో ఒకసారి బైబిల్లో మనం చదివితే బాగుంటుంది. వాక్యాలు చెబుతాను. కీర్తనాకారుడు 57వ కీర్తనలో 9వ వాక్యంలో ఇలా రాశాడు: నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘమండలం వరకు వ్యాపించున్నది. సత్యం కృప రెండు మాటలు ఉన్నాయిగా. దేవుని కృపట ఆకాశం కంటే ఎత్తుగా ఉంది అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు కృపలో నిలబడ్డావు. కృపను పొందడానికి నీ పాపాన్ని మానుకొని యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తు అయ్యాం. ఇక నీ మీద కృప ఉంటుందే, అది ఆకాశము కంటే కూడా ఎత్తుగా ఉంటుందట. అంటే ఎగురొచ్చే బాణం కానీ చెలరేగే తెగులు కానీ నీ దగ్గరకు రాదుగా. కానీ దేవుని కృప ఆకాశ మండలం కన్నా ఎత్తుగా ఉంటుంది. అంత ఎత్తైన కృపలో నువ్వు ఉంటే ఏలికి భయపడాలి? అంత ఉన్నతమైన కృపలో నీవు ఉంటే ఏది నీ జీవితాన్ని ఆటలాడి నాశనం చేస్తుంది? ఆయన సత్యము మేఘమండలం వరకు వ్యాపించింది. సత్యము అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అదట మేఘమండలం వరకు వ్యాపించిందట. దాని అర్థం ఏమిటి? మీరు బాగా గమనిస్తే ఒక పక్కన సత్యం మేఘంలాగా, కృప ఎత్తుగా రెండు నిన్ను ఆవరించాయి. సత్యాన్ని దాటి శోధకుడు రాడు, కృపలో దాచబడి నీ దగ్గరికి శత్రువు రాలేడు. ఈ రెండూ ఉంటే ఆరోగ్యం, నెమ్మది, క్షేమం, అభివృద్ధి అన్నీ కనబడతాయిగా. అందుకే మన పితరులంతా ఏమని ప్రార్థన చేశారో తెలుసా? దేవా, నా పట్ల కృప చూపవా. కృప అంటే మీకు చాలా వరకు తెలిసింది. కొన్నిసార్లు దానం చేస్తాం, కొంతమందికి మేలు చేస్తాం, అవన్నీ దయ. ఆ తర్వాత ఒక్కోసారి నీకు స్తోమత బాగుంటే నీ దయ చూపిన వారికి మళ్ళీ నువ్వు దయ చూపే రోజు వస్తుంది. కానీ కృప ఉందే, ఆయన కుమ్మరిస్తే దానికి నువ్వు తిరిగి ముట్ట చెప్పలేవు. ఆకాశం అంత ఎత్తైన కృప నిన్ను ఆవరిస్తుంది. అందుకని సేవకులు ప్రార్థన చేసినా, మీరు ప్రార్థన చేసినా కృప 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 అని మాట్లాడుతుంటారు. ఈరోజు మీకు ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? దావీదు కృప పొందాడు. తాను నడిచిన నడత, దేవుని వాక్యానుసారంగా ఎదగడం, ప్రభువు కొరకు బ్రతకడం, శత్రుడు ప్రాణాలు చేతికొచ్చినా చంపకుండా ఉండడం, ఎంత సంపాదించిన దేవునికి మందిరానికి అంటూ తీర్మానం చేశాడే. తన జీవితంలో ఏ పని అప్పగించినా శరీరాన్ని దాచుకోవడం కానీ వెనకబట్టం కాక అందరికంటే ముందుగా దేవుని కొరకు బ్రతకాలని యుద్ధాలు చేశాడే. అప్పుడు దేవుడు కృపను ఏం చేశాడు? శాశ్వతమైన కృపగా మార్చాడు. ఇక చూడండి, అతని శాశ్వతమైన కృపలో జీవించినంత కాలం ఎన్ని తరాలకు దీవెన వచ్చింది మీరు గమనించారుగా. ఆ పిల్లలు ఎలా ఆశీర్వదించబడ్డారో గమనించారుగా. కనుక కృప ఆకాశం కంటే ఉన్నతమైనది. అట్టి ఎత్తైన కృప నీకును నీ కుటుంబానికి దేవుడు దయచేయాలని కోరుకుంటుండగా నువ్వు చేయగలిగింది ఒక్కటే: ప్రభువా, నేను ఒక పాపిని, దోషిని, నా ప్రయత్నాలు చేసి విఫలమైన వాడిని నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నన్ను కనికరించవా అంటూ ఆయన దగ్గర ఉన్నదంతా ఒప్పుకొని, నాకు ఈ రెండూ దయచేయి ప్రభువా, ఎత్తైన కృప, మేఘమండలాగా విస్తరించిన సత్యం, వీటిలో నన్ను దాచిపెట్టు అని అడగండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అద్భుతాలు జరగబోతున్నాయి. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు.
చేసిన మేలు కొరకు చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. బిడ్డలను దీవించండి. ఆరోగ్యం, నెమ్మది, క్షేమం, వృద్ధులకు క్షేమం కలగాలి. చదువుకునే పిల్లల జ్ఞానం కలగాలి. సంపాదన పరులకు కష్టార్జితం దీవెనకరంగా మారాలి. అలాగే ప్రార్థన పరిచయలోనూ అందరికీ రక్షణ భాగ్యం కలగాలయ్యా. మీ బిడ్డల విన్నపాలకు జవాబు కలగాలి. కృపాక్షేమలతో నడిపించి మేలు చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.